ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం ఒకటి తెలుసుకుందాం. అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రగూడ మండలం చిన్న కాశీ అయినటువంటి కుండలేశ్వరం దగ్గర గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఏటుకొట్టు అనేది చీలిపోయింది రెండుగా. ఏటుకొట్టు ఉంటే 50% చీలిపోయి కాలంలో కిడిపోయింది. అది గత సంవత్సరం 2024 డిసెంబర్లో నేను ప్రశ్నించాను. అదేవిధంగా 2025 డిసెంబర్లో కూడా నేను ప్రశ్నించాను. ఆ విషయంలో కొంచెం నేను ఎమ్మెల్యే గారిని కొంచెం నా స్టైల్లో రౌండ్ వేసుకోవడం జరిగింది. ఆ టైంలో నా మీద కొన్ని కంచర్ గాడిదలు కేసు పెట్టినాయి నా మీద కొండలేశ్వరం ఏటుకొట్టు గురించి. కొండలేశ్వరం ఏటుకొట్టు గురించి ఎందుకు తిట్టాను నేను? మొన్న ఆగస్టు నెలలో మన అదృష్టవశాత్తు అంటే గోదావరి ఉధృతత లేదు, ఫ్లోటింగ్ లేదు. కానీ మన టైం బాగోకని ఈ సంవత్సరం జూలై ఆగస్టులోకి వరద ఉధృతత ఎక్కువగా వస్తే ఖచ్చితంగా ఆ ఏటుకొట్టు తెగిపోద్ది, ఏటుకొట్టు కట్ అయిపోద్ది. ఫ్లోటింగ్కి ఏటుకొట్టు మొత్తం తోసేద్ది అనమాట. తోసిందంటే కాట్రగూడ మండలం, ముమ్మడివరం మండలం, 2 మండలాలు మురిగిపోతాయి, జలమయం అయిపోద్ది. లాస్ట్ టైం నేను గ్రీవెన్స్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు ఒక టైం ఇచ్చారు, ఈ సమ్మర్లో చేసేస్తారని చెప్పారు. ఈ కాలంలో నీరు ఆగిన వెంటనే అది వర్క్ మొదలు పెడతారని చెప్పారు. కానీ నాకైతే వీళ్ళ తీరు చూస్తుంటే మొదలుపెట్టేలాగా లేరు. ఎందుకంటే కాలం నీరు ఆగిపోయి 10 days అయిపోయింది దగ్గరలో. ఇప్పుడు ఇంకా మొదలు పెట్టలేదంటే ఇది చేసే ఉద్దేశం లేదు. కనుక ఈ కాట్రగూడ మండలం, ముమ్మడివరం మండలం ప్రజలందరూ కూడా ఈ చిన్న విషయమే మీకు, కానీ రేపొద్దున ఇది చాలా అతిపెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇప్పటికైనా సరే ముమ్మడివరం మండలం, కాట్రగూడ మండలం ప్రజలు, ఆల్ పార్టీస్ కార్యకర్తలు, నాయకులు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీని గురించి కొంచెం క్షుణ్ణంగా ఆలోచించి జరిగే ప్రమాదాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఏంటి, ఈ ఏటుకొట్టుని ఖచ్చితంగా ఆ కాలువ వారిని రెట్నింగ్ వాళ్ళు కట్టేసి కాంక్రీట్ తోటి ఏటుకొట్టు పూడ్చాలి, మరమ్మతులు చేయాలి. ఎందుకంటే ఈ కాలువలో రెట్నింగ్ వాళ్ళు కట్టకుండా ఏటుకొట్టు వేస్తే ఆగదు. సాయిల్ మొత్తం అంతా లూజ్గా ఉంది, రెట్నింగ్ వాళ్ళు ఖచ్చితంగా కట్టాల్సిందే, కట్టిన తర్వాత ఆగుద్ది. మరి ఈ కాలువ నీరు వచ్చే లోపు ఈ పనులు పూర్తి చేసే ఉద్దేశం లేదు ప్రభుత్వానికి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నా ఆలోచన ఖచ్చితంగా వీళ్ళు మొదలు పెట్టరు. కనుక మొదలు పెట్టేవాళ్ళు ఇది వాడికి మొదలు పెట్టేదారు. ప్రజెంట్ దీంట్లో ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అవ్వాలి, ఇరిగేషన్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. మాకు ప్రాజెక్ట్ అవసరం, రేపు పొద్దున్న గోదావరి వస్తే గోదావరి బయటకు తెగిపోయి ప్రజలందరూ జలసమాధి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఈ కాలువ నీరు అయ్యేలోపు, ఈ కాలువ నీరు వచ్చేలోపు ఈ ఏటుకొట్టుని మరమ్మతులు చేయించాలని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, టోటల్గా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు నాకు మాట ఇచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు చేయాలి. ఖచ్చితంగా చేయకపోతే నేను ఇంకా 3-4 days చూస్తాను. మే 20వ తారీఖు దాకా చూస్తాను. మీరు పనులు మొదలెట్టకపోతే అక్కడ ఖచ్చితంగా నేను అదే స్పాట్లో నిరాహార దీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ నువ్వు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నావు, మళ్ళీ రవికుమార్కి పని పాట లేదా, అత్తమాటకి ఏ పని లేడు. అవును, ప్రజా ప్రయోజనాలు నేను పని చేస్తాను కాబట్టి నాకు పని లేదని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే
ప్రజల కోసం ప్రజా ప్రయోజనార్థం ఎనీ టైం ఆలోచిస్తాను కాబట్టి నాకు ఆ ఆలోచనలు వస్తున్నాయి. కానీ మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలని మీరు రాజకీయ నాయకులు అయ్యారు? ఏం చేయాలని మీరు ఈరోజు పదవులు తీసుకున్నారు? ఏం ఉద్ధరిస్తారనే ప్రజలు వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నారు అనేది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఏటుకొట్టు గురించి ఆలోచించండి, లేకపోతే ఒక వారం రోజుల్లో నేను నిరాహార దీక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరాహార దీక్షలు చేసి మేలు కొలుపుతాను. రేపు జరిగే ప్రమాదాన్ని అరికట్టాలి. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే కంటే ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకునేవాడే సరైన నాయకుడు. మీరు నాయకులా, లేకపోతే గ్యాప్ మీరే పూర్తి చేసుకోండి. జై భీమ్. నిరాహార దీక్షలు ఖచ్చితంగా మొదలు పెడుతున్నాను. ఎవరు 600 ఎవడో ఏం పీకేది లేదు. నిరసన చేయడం నా హక్కు, పౌర హక్కు. నిరాహార దీక్షలు చేయడం కూడా నా పౌర హక్కు. ఎవడో అది కూడా చేయలేడు. కానీ నిరాహార దీక్ష చేసి నన్ను చెడ్డోని చేయకండి. ఎందుకంటే ప్రజలందరికీ నేను చెడ్డోనే కదా. నన్ను చెడ్డోని చేయొద్దు. నేను చెడ్డోని చేసినా మంచిగా చేసినా నాకు పని లేదు, ఎవరితో నాకు పని లేదు. నా పని నేను చేసిపోతాను. ఖచ్చితంగా ఈ ఏటుకొట్టు గురించి ఆలోచించండి. ఏమంటే ఎంపీ హరీష్ గారు మన కొండేసం వచ్చారు కదా, చూడలేదు అది? అవునులే, అభివృద్ధి పైన మీకు అవగాహన లేదు కాబట్టి మీరు పట్టించుకోవట్లేదు. సరే, ఎవరు పట్టించుకోవాలి, నేను పట్టించుకుంటాను. చూద్దాం. జై భీమ్.